సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వార్లారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. దేనిని గూర్చినకు ఇక చింతలనే లేవు, దేనిని గూర్చినకు ఇక చింతలనే లేదు. జీవపు మన్నానిచ్చిన నా తండ్రి నడిపించును, జీవపు మన్నానిచ్చిన నా తండ్రి నడిపించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తోడుండగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తోడుండగా. సీయోను యాత్రలో ఓ మనసా నీకింక భయమేలనే, సీయోను యాత్రలో ఓ మనసా నీకింక భయమేలనే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తోడుండగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తోడే ఉండగా. సీయోను యాత్రలో ఓ మనసా నీకింక భయమేలనే, సీయోను యాత్రలో ఓ మనసా నీకింక భయమేలనే. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుని యందు అతి మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక శుభదినము, ఎంత శ్రేష్టమైన దినము. ఈ అత్యంత శ్రేష్టమైన దినములలో జీవమగల దేవాది దేవుడు శ్రేష్ట సత్య జీవ వచనము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించడానికి మనతోడు ఉన్నారు కనుక జీవవచనం చదువుతుండగా శ్రద్ధగా వింటామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. సర్వ మానవుడు కూడా జీవము గల దేవాది దేవుని కట్టడలను అనుసరించి నడిచినట్లయితే సంపూర్ణమైన ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలు కలుగుతాయి. కనుక ఇప్పుడు దాకా దేవుని కట్టలను అనుసరించలేని ఎడల ఇప్పుడు మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించాలని మనవి చేసుకున్నారు. ఈ జీవవచనము మీ దగ్గరికి దేవుడు పంపిస్తుండగా, పరిశుద్ధుడైన సర్వలోక సృష్టికర్త అయినటువంటి మా కన్న తండ్రి, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసురాజా, మీ కట్టడలను అనుసరించడానికి నేను సిద్ధమే. నన్ను, నా కుటుంబమును, నాకు ఇచ్చిన సమస్తమును మీరు దీవించుము అని ప్రార్థన చేసినట్లయితే ఈ దినము ఒక ఉన్నత గొప్ప సాక్షిగా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. అలాగే జరుగునుగాక, శుభము జరుగునుగాక. ఈ వచనం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించునుగాక. తలంచు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల, మహిమగల మహోన్నతుల, అత్యంత శ్రేష్టమైన మంచి దినము మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఈ శ్రేష్ఠ దినము మీ మహోన్నతమైన పరిశుద్ధ కౌగిలికి మమ్మల్ని సమర్పిస్తుండగా మీ చిత్తము మా పట్లను పరిపూర్ణముగా జరిగించు. మీ రాజ్య విస్తృతి కొరకు మీ ప్రియ బిడ్డలైన మమ్మల్ని పరిపూర్ణముగా వాడుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ ప్రియ బిడ్డలైనటువంటి మా ద్వారా మాకు ఇచ్చిన సమస్తము ద్వారా మీరే పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.